కి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి ఉంది. సో రైట్, నిన్న మనం బెస్ట్ ఆఫ్ లైఫ్ లేదు అనే క్షణం మూమెంట్ లైఫ్ లో గురించి మాట్లాడుకున్నాం. అది బ్లెస్డ్ మూమెంట్, యూనివర్స్ ఇచ్చే నీకు ఎక్స్పీరియన్స్ థ్రెషోల్డ్ పాయింట్ వేర్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఫ్రీ విల్ అండ్ ఎక్స్ప్లోర్ యువర్ లైఫ్. బట్ అది టెరిబుల్ మూమెంట్ కింద నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు ఎక్స్ప్లోర్ చేయకుండా వేరియేషన్ వైపు, కిక్స్ వెంట, థ్రిల్ వెంట మూవ్ అయిపోతావు. సో లైక్ నౌ బ్యాక్ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ అండ్ మెకానిక్స్ ఆఫ్ ద మైండ్. మనకి ఇంపల్సెస్ సెన్సెస్ ఆర్గాన్స్ ద్వారా, కళ్ళు ముక్కు చెవు ద్వారా, శ్వాస ద్వారా అండ్ ఫుడ్ ద్వారా లోపలికి చేరుతాయి. లోపలికి వస్తుంటాయి కాన్స్టెంట్ గా. అయితే సెన్సెస్ ఆర్గాన్ ద్వారా లోపలికి వస్తాయి అనేది మీకు ఆల్రెడీ బయాలజీలో చదువుకున్నారు. బట్ బ్రీత్ ద్వారా కూడా ఇంపల్స్ లోపలికి వెళ్తాయా, ఫుడ్ ద్వారా కూడా ఇంపల్స్ లోపలికి వెళ్తాయా అనేది మటుకు ఒక డౌట్ కింద ఉండొచ్చు. వాటర్ డూ హ్యావ్ మెమరీ అని వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి, ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ ఇంటర్నెట్ లో. ఒకసారి వెరిఫై చేస్తే జస్ట్ వాటర్ కూడా ఉంది మెమరీ అనే విషయం మీకు ఎక్స్పెరిమెంటల్ గా అర్థమవుతుంది. సో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసావు, ఎలా ట్రాన్స్పోర్ట్ చేసావు, తింటున్నప్పుడు కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఏ ఫీలింగ్స్ అండ్ మూడ్ లో ఉన్నావు అనేదే ఫుడ్తో పాటు ఇంపల్సివ్ గా లోపలికి వెళ్తుంది, ఇంపల్సెస్ కింద లోపలికి వెళ్తుంది. అలాగే బ్రీతింగ్ టైంలో ఆలోచనలో ఏ మూడ్ స్టేట్ లో ఉన్నావు, ఆ పర్టికులర్ థాట్ వల్ల నీ బాడీ అండ్ మైండ్ ఏ ఎమోషనల్ స్టేట్ ఉందో ఆ ఎమోషనల్ స్టేటే లోపలికి ఇంపల్స్ కింద వెళ్తూ ఉంటుంది. సో దీనికి పెద్ద ఎగ్జాంపుల్ అక్కల్లా. సినిమా థియేటర్లో ట్రైన్ సీన్ అవుతుందనుకో, అది నువ్వు చూస్తున్నావు, సినిమా తెలుసు, నీ జీవితంలో నిజంగా జరగల, నీకు జరుగుతున్న అన్యాయం కాదు అది, అయినా నీవు బాధపడతావు. సో ఆ టైంలో సినిమా చూసి ఆ ఇంపల్సెస్ లోపల థాట్స్ కింద వస్తాయి. ఆ థాట్స్ కొన్ని ఫీలింగ్ స్టేట్, ఒక ఇమోషనల్ స్టేట్ తీసుకెళ్తుంది. ఆ ఇమోషనల్ స్టేట్ మళ్ళీ నువ్వు బ్రీత్ తో రీసైకిల్ చేసుకుంటావు. సో ఎనీవే, ఈ లోపలికి వచ్చే ఇంపల్సెస్ సెన్సెస్ ద్వారా వచ్చినవైతే, బ్రీత్ ద్వారా వచ్చినవైతే, ఫుడ్ ద్వారా వచ్చినవైతే అవి ఇరిటేట్ చేస్తాయి. ఎవరిని ఇరిటేట్ చేస్తుంటాయి? లోపల సెక్షన్ 1, మైండ్ యొక్క సెక్షన్ 1 లో ఉన్న సెంటర్స్. ఏ సెంటర్స్ ఉంటాయని నేర్చుకున్నావు అక్కడ? ఇంటిగ్రిటీ సెంటర్, ఎమోటివిటీ సెంటర్, సెన్సోవేటివిటీ సెంటర్. ఈ 3 సెంటర్లని ఇరిటేట్ చేస్తాయి. ఈ ఇరిటేషన్ ఒక ప్రాసెస్ లోనే థాట్స్ ఫామ్ అవుతాయి. ఆ థాట్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఫర్ యాక్షన్. ముందు థాట్ తర్వాత అది యాక్షన్ రూపానికి వెళ్తుంది. ఈ థాట్ రూపంలో ఉన్నప్పుడే ఆల్రెడీ అది రైట్ యాక్షన్ సంబంధించిన థాట, రాంగ్ యాక్షన్ సంబంధించిన థాట, ఇన్యాక్షన్ సంబంధించిన థాట అది ఉండొచ్చు. ఈ మూడు రకాలుగానే ఉండొచ్చు ఆ థాట్. అయితే ఇక్కడ సామాన్యంగా నీ లోపల ఇంటెన్సిటీ E&S ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే ఎమోటివిటీ సెంటర్, సెన్సోవేటివిటీ సెంటర్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వీటి యొక్క రేషియో 2:4:8 రెండు I/E/S 2:4:8. ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే, ఇంతకుముందు డ్రిఫ్ట్ వాచింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఆ డ్రిఫ్ట్ వాచింగ్ చేస్తున్నప్పుడు నువ్వు ఏ సెంటర్ ప్రిడామినెంట్ లో ఉన్నావు, నువ్వు ఆ థాట్ను పాప్ అవుట్ చేసిన లోపల ఉన్న మెమరీ యొక్క రూట్ కాజ్ ఏంటి, ఎమోషనల్ స్టేటస్ ఏంటి, వీటి గురించి డైరీలో నోట్ చేసుకుంటూ వెళ్తే ఒక 4 నుండి 6 నెలల డేటా సంపాదిస్తే, ఆ డేటాని అనాలిసిస్ చేస్తే, స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా నీకు I/E/S 2:4:8 వస్తుంది. ఇది ఎక్స్పెరిమెంటల్ గా చేస్తే తెలుస్తుంది. సో దీంట్లో అంటే I 2 పాళ్ళు ఉంటాయి, E 4 పాళ్ళు, దానికి రెట్టింపు 8 పాళ్ళు ఎస్ అనమాట. అంటే సెన్సోవైటాలిటీ అంటే ఇనర్షియా, రిఫ్లెక్స్ యాక్షన్ లో ఇనర్షియాగా చేయటం. ఎదుర్కొన్నవాడు తిట్టాడు, వాడు తిట్టాలి, మనం కోపం తెచ్చుకోవాలి, లైక్ దట్. ఎదుర్కొన్నవాడు కొట్టాడు, వెన్నవాడు కొట్టాలి. సో
తినకుండా నీకు ఇష్టమైంది కర్మ అనేది కుక్కని తినాలి. ఏదో లయన్ డీర్ మీద పడి తిన్నట్టు. మనకి ఎమోషను సెన్స్ ఇది ఎక్కువ ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. ఎమోషన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది మన మీద. వాడు చెప్పే సెంటెన్స్ కంటే, వాడు మాట్లాడే సెంటెన్స్ కంటే, ఆ టైంలో వాడి హావభావాలు, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఏం ఇచ్చాడు, వాడి వాయిస్ టోన్ ఎలా ఉంది, వాడి మొహం ఎలా ఉంది, వాడి చేతులు ఒక మొహం ఎలా మారుస్తున్నాడు, వాడి ఫేస్ కవళికలు ఎలా మారుతున్నాయి, వాడి కళ్ళు ఎలా ఉన్నాయి, వాడి మూమెంట్స్, బాడీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి నీకు అర్థంలో. సో ఇవన్నీ ఎమోషన్ గురించి సంబంధించిన ఎమోషన్ చేసేవే. సో ఎనీవే, ఈ ఈ అండ్ ఎస్ డైరెక్షన్ లో నువ్వు తీసుకుంటే ఆ నిర్ణయం అవుతుంది, రాంగ్ యాక్షన్ అవుతుంది. రాంగ్ యాక్షన్ అయితే నీ విల్ ప్రయోగించి నీకు రాంగ్ అని ఇంకోటి చెప్పక్కల్లా, నీకు మీకు తెలిసిపోతూనే ఉంటుంది. మన మనసులో మనకే అర్థం, అక్కడ తెలుస్తుంది. సో ట్రై టు కరెక్ట్ విత్ విల్ కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విల్ ఫోర్స్ తో కరెక్ట్ చేయడం వల్ల సర్టెన్ ఇన్స్టెంట్ అపేర్ టు బి కంట్రోల్డ్. కంట్రోల్ చేసావు, సాధించావు అన్నట్టుగా ఉంటుంది. ఈ సాధించాను అని ఫీల్ అవుతుంటావే, నువ్వేమనుకుంటావు సెల్ఫ్ గా నేను మోటివేట్ చేయటం అనుకుంటా అని అటెంప్ట్ చేశాను, ఓకే అన్నట్టుగానే ఉండాలి. లేదా అది స్ట్రెంగ్తన్ చేస్తుంది నీ యొక్క సెల్ఫ్, ఒక విర్చువల్ సెల్ఫ్ అనమాట, ఒరిజినల్ సెల్ఫ్ కాదు. నీ యాక్చువల్ సెల్ఫ్ ఏమిటో ఆ సెల్ఫ్ కాదు, ఒక విర్చువల్ సెల్ఫ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఎగో, యు గెట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్ అనమాట. ఒక సైకలాజికల్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఆ స్ట్రక్చర్ ఎంత స్ట్రెంత్ గా ఉంది ఎగో, నేను ఎగో అని చెప్తూ ఉంటాను. ఆ స్ట్రెంత్ ని ఆటోమేటిక్ గా ఎలాగో విల్ పవర్ తో చేసిన విషయం కాబట్టి నువ్వు సస్టైన్ చేయలేవు. నువ్వు అనుకున్న యాక్షన్ మార్పు ఏదో కరెక్షన్ చేసుకుంది, రోల్ బ్యాక్ అయిపోతావు, పొజిషన్కి వచ్చేస్తావు. వెంటనే నీ యొక్క విల్ స్ట్రెంత్ ఏమవుతుంది, రెడ్యూస్ అయిపోతుంది. ఇలా విల్ని వాటర్ చేస్తూ ఉంటావు అనమాట. ఇస్తామా, ఓ పక్కన థ్రెషోల్డ్ మూమెంట్ ఉన్నప్పుడల్లా నువ్వు పీక్స్ వెంట పరిగెడుతుంటావు. ఈ థ్రెషోల్డ్ జస్ట్ లేని అభిరుచి, జీవితం అంటే అభిరుచి లేని టైం మూమెంట్ మీకు ఎలా కనిపిస్తుంటుంటే బోర్డమ్, బోరు అనే దాంతో నువ్వు బయటికి చెప్తుంటావు దాన్ని. సో ఎప్పుడైతే విల్ రెడ్యూస్ అయిపోతుందో స్ట్రెంత్, హ్యాబిట్ ఏమవుతుంది, రాంగ్ యాక్షన్ హ్యాబిట్ దాని స్ట్రాంగ్ అయిపోతుంది, ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. చివరికి ఎక్కడికి వెళ్తావంటే నువ్వు ప్రయత్నం చేయవన్నమాట దాన్ని కరెక్ట్ చేయడానికి. కావస్తే నువ్వు వేదాంతం అప్పుడు లిటరేచర్ వాడతావు, వేదాంతం ఒక లిటరేచర్ అప్పుడు వాడతావు, కర్మకొద్ది ఇలా జరిగింది అంటావు. కానీ తెలుసుకున్నందు వల్ల ఉపయోగం లేదు కదా. బై నోయింగ్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఈజ్ నాట్ ఎనఫ్. If one knows the cause of guna behind thought action, then get free from it. సో ఈ సైకిల్ అన్నిటికీ ఏమిటి కారణం? యాక్చువల్గా నువ్వు కంట్రోల్లో పెట్టగలిగేది యాక్షన్ టైంలో నువ్వు కంట్రోల్ పెట్టే కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కంట్రోలింగ్ కెపాసిటీ థాట్ పొజిషన్ లో. థాట్ పొజిషన్ కంటే కంట్రోలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది థాట్ అన్ఎక్స్ప్రెసివ్ స్టేట్ లో. థాట్ అన్ఎక్స్ప్రెసివ్ స్టేట్ కంటే ఇంకా కంట్రోలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది థాట్ ఫార్మేషన్ స్టేజ్ లో, డిజైర్ ఫార్మేషన్ స్టేజ్ లో, స్పార్కింగ్ స్టేజ్ లో. సో నీకు డిజైర్ ఫామ్ అవుతుంటేనే ఈ మెమరీ ప్యాటర్న్స్, మోటివ్, ఇంపల్స్ మూడు నువ్వు అబ్జర్వ్ చేసే పొజిషన్కి వెళ్ళాలి. నువ్వు యాక్షన్ తో స్టార్ట్ చేస్తే, నువ్వు అబ్జర్వ్ చేసే యాక్షన్ జరుగుతున్నప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయడం అనేది అవేర్ లో ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే నెమ్మదిగా నీ థాట్ ఏ ప్రాసెస్ నడుస్తుందో, థాట్ వచ్చిన ముందు నీ అబ్జర్వేషన్ లేకుండా పోవటానికి వీల్లేదు. నువ్వేం చేస్తావు, థాట్ ని పట్టుకుని వేలాడికి వెళ్ళిపోతావు. థాట్స్ ని ఎలా చూడాలి, నువ్వు కూర్చొని చూస్తున్నావు ఆకాశంలోకి, ఒక మేఘం వచ్చింది, ఆ మేఘం ఏదో ఒక ఫార్మేషన్ పొందింది, కాసేపు ఉంది, తర్వాత డిసిపేర్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇలా థాట్ ని నువ్వు గమనించడం ప్రాక్టీస్ చేయాలి. మనం ఏం చేస్తాం, థాట్ వచ్చింది, ఈ థాట్ షేప్ బాగుంది, దాన్ని పట్టుకొని దానికి ఒక కొక్కి వేసి పట్టుకొని ఆ మేఘంతో పాటు ప్రయాణం చేసుకుంటే కొంతసేపు. పోనీ ఆ థాట్తో ఒకే థాట్తో ఎక్కువసేపు ఉండగలవా? అలా ఉన్న మంచి ప్రాక్టీసే, కానీ అలా ఉండవు. మళ్ళీ ఆ థాట్లోంచి థాట్ డ్రిఫ్ట్ అయిపోతావు. లేదా
ఈ థాట్ వద్దు, ఈ థాట్ వద్దు, ఈ థాట్ వద్దు అనుకుంటూ ఫైట్ చేస్తూ బతికేస్తాం. సో, ఈ ఫార్మేషన్ వెనకాల గుణాలున్నాయి గదా! ఆ గుణాలేమిటాయంటే సత్వ, రజో, తమో గుణాలంటాం గదా! ఇవన్నే మన ప్రెజెంటబుల్ లాంగ్వేజ్‌లో అర్థం అవ్వటానికి ఇంటిగ్రిటీ సెంటర్, ఎమోటివిటీ సెంటర్ అండ్ సెన్సో వైటాలిటీ సెంటర్ అని చెప్తామన్నమాట. మనసు యొక్క సిస్టమ్ 1లో ప్రాబ్లమ్ అది. సో, హౌ టు డూ ఇట్? దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా చూద్దాం.